కిరణ్ రాయల సినిమాలో పవన్ కళ్యాణ్ గారు పులిని అలా వెనక్కి వెళ్ళిపోనగానే ఆ పుల్లో జగన్ గారు కనిపించారా? ఆ సన్నివేశం చాలా బాగుందా? వైసీపీ వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు ఈ సన్నివేశాన్ని వాడుకోవాలా? మాకేమంత కర్మ. 2008లో మీ పవన్ కళ్యాణ్ గారు యువరాజ్యం అనే పేరు పెట్టుకొని పెద్ద యువనాయకుడిలాగా వచ్చి ఇంతవరకు 2008 నుంచి ఇప్పుడు 2025 వరకు నాకు పరిపాలన అనుభవం చాతలేదు అని చెప్పి ఒక డిప్యూటీ సీఎం హోదాలో చెప్పాడు చూసావా? దానికి మీరు సిగ్గుపడండి. ఆ విషయాన్ని మీరు ఇంకా వాడుకోండి. సిగ్గుసరం ఉండాలి. వైఫు నైఫు కైఫు అని చెప్పి ఆడవాళ్ళని పడగొట్టేసేసి వాళ్ళని నాశనం చేసినంతగా తేలిక కాదు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళని వాడుకోవడం. కొంచెం బుద్ధి జ్ఞానం ఉంటే కొంచెం పరిపాలన అనుభవం నేర్చుకోమని. 2008 నుంచి రాజకీయ నాయకుడు అయ్యాడు. ఇప్పుడు 2025 ఎన్ని సంవత్సరాలు నువ్వే లెక్కేసుకో. ఇదే ఆగస్టు నెలలో 2008న ప్రజారాజ్యం పార్టీని ఆవిర్భవించారు. అప్పుడు ఆ పార్టీకి యువ నాయకుడు మీ యువరాజ్యం నాయకుడు అంటూ మీ పవన్ కళ్యాణ్ గారే చేశారు. కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా వాళ్ళ అన్నయ్య గారు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వలేదు. బికాస్ ఆయనకే తమ్ముడి మీద నమ్మకం లేదు. ఇన్ని సంవత్సరాలు అయింది, ఇంకా మేకప్ ప్యాకప్ అని చెప్పేసి సినిమా ముచ్చట్లు చెప్పడం కాదు. రాజకీయాల్లో ఉన్నాడు, ముందు పరిపాలనా అనుభవాన్ని నేర్చుకోమని చెప్పండి. కిరణ్ రాయలు మీకే చెప్తా ఉన్నాం.